శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భగీరథుడు తన యొక్క పితరులైనటువంటి ఆ సగరుని యొక్క పుత్రులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు పొందించడం కోసమని గంగా నదిని ప్రార్థన చేయడం కోసమని ఘోరమైనటువంటి తపస్సు హిమాలయాల దగ్గరికి వెళ్ళి చేశాడు. గంగా నది ఇతని యొక్క తపస్సుకి మెచ్చింది, ఆమె అనుగ్రహాన్ని ప్రకటించింది. అయితే ఆమె ఈ భూమి మీదకి దిగి రావాలంటే తన వేగాన్ని తట్టుకోగలిగినటువంటి స్థితిలో ఎవరు ఉండరు ఈ ముల్లోకాల్లో, ఒక ఈశ్వరుడు తప్ప. అందువల్ల ఈశ్వరుడి గురించి కూడా తపస్సు చెయ్యి, ఈశ్వరుడిని ఒప్పించు, అప్పుడు ఆయన మధ్యలో నన్ను ధరిస్తాడు. ధరిస్తే కనుక ఆ వేగం యొక్క ఉద్ధృతి తగ్గుతుంది, తద్వారా ఏ విధమైనటువంటి ఉపద్రవం లేకుండా నేను భూమి మీదకి రావడానికి కుదురుతుంది అయ్యా అని చెప్పింది. అని చెబితే అప్పుడు ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడు భగీరథుడు. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా పొందాడు. ఆ ఈశ్వరుడు దానికి అంగీకరించాడు. ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా లోమస మహర్షి యుధిష్ఠిరుడికి తెలియజేస్తున్నాడు. భగీరథ వచశ్రుత్వా ప్రియార్థంచ దివౌకసాం ఏవమస్త్వితి రాజానం భగవాన్ ప్రత్యభాషత ధారయిష్యే మహాభాగా గగనాత్ ప్రచ్యుతాం శివాం దివ్యాం దేవనదీం పుణ్యాం త్వత్కృతే నృపసత్తమా. ఆ భగీరథుడి యొక్క ప్రార్థన విన్నటువంటి ఈశ్వరుడు దేవతలందరి యొక్క ప్రీతి కోసమని అలాగే అని అంగీకరించాడు. రాజశ్రేష్ఠ, ఆకాశం నుంచి జారిపడేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ దేవనది గంగను నీ కోసం నేను తప్పకుండా ధరిస్తానయ్యా అని ఆ భగీరథుడికి మాటిచ్చాడు. ఏవముక్త్వా మహాబాహో హిమవంతముపాగమత్ వృతః పారిషదైర్ఘోరైః నానా ప్రహరణోద్యతైః. ఈ విధంగా ఈశ్వరుడు పలికినటువంటి వాడే నానా విధమైనటువంటి ఆయుధములతోటి తన శివ గణములన్నిట్లో కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాడే ఆ హిమవన్నగాన్ని చేరాడు. తత్ర స్థిత్వా నరశ్రేష్టం భగీరథమువాచ ప్రయాచస్వ మహాబాహో శైలరాజసుతాం నదీం పితॄణాం పావనార్థం తే తామహం మనుజాధిప పతమానాం సరిశ్రేష్టాం ధారయిష్యే త్రివిష్టపాత్. నేను ఇక్కడే ఉంటానయ్యా, ఇక్కడ ఉండి ఆ పర్వతరాజపుత్రి అయినటువంటి గంగను భూతలం మీకు దిగమని నువ్వు ప్రార్థించు. నీ పితృదేవతలందరినీ కూడా పావనం చేయడం కోసం స్వర్గం నుండి జారిపడేటువంటి గంగను నేను శిరస వహిస్తాను. అందువలన దేవలోకం నుంచి తన్ని కిందకి రమ్మని చెప్పు, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అని ఆ ఈశ్వరుడు పలికాడు. ఏతచ్ఛ్రుత్వా వచో రాజా శర్వేణ సముదాహృతం ప్రేతః ప్రణతో భూత్వా గంగాం సమునుచింతయత్ తతః పుణ్యజలారమ్యా గంగా సమునుచింతిత ఈశానంచ స్థితం దృష్ట్వా గగనాత్ సహసాచ్యుత తాం ప్రచ్యుతాం అధో దృష్ట్వా దేవాః సార్ధం మహర్షిభిః గంధర్వోరగ యక్షాశ్చ సమాజగ్ముర్దిదృక్షవః తతః పపాత గగనాత్ గంగా హిమవతః సుత. ఆ శంకరుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ భగీరథుడు ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్రమైనటువంటి చిత్తంతో గంగానదికి నమస్కరించి ఆమెను ప్రార్థించాడు. ఆ రాజు చేత ప్రార్థింపబడినటువంటి పవిత్రమైనటువంటి గంగ ఆ శంకరుడు సంసిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయం తెలియజేసుకున్నటువంటిది, చూసినటువంటిదై ఆ ఆకాశం నుండి కిందకు దిగడానికి అంగీకరించి ఆమె జారిపడిందట. ఆమె జారుతూ ఉండగా అనేక మంది మహర్షులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు అందరూ కూడా ఈ గంగా నది కిందకి అవతరించేటువంటి విధానాన్ని మనం చూడాలి అని వాళ్ళందరూ కూడా ఆ గగనంలో పరివేష్టితులై వాళ్ళందరూ కూడా చూస్తున్నట్ట. ఆ ఆకాశం నుంచి హిమవంతుని పుత్రిక అయినటువంటి గంగ ఒక్కసారిగా కిందకి పడిందిట. సముద్ధృత మహావర్త మీనగ్రహ సమాకుల తాం దధార హరో రాజన్ గంగాం గగనమేఖలాం లలాట దేశే పతితాం మాలాం ముక్తామయీమివ. ఎటువంటిది ఆ గంగ అంటే
పెద్ద పెద్ద సుడులతోటి, చేపలతోటి, మొసళ్ళతోటి వ్యాపించి ఉన్నటువంటి ఆ గంగా నది ఆకాశాన్ని నుంచి అలా కిందకి దిగుతుందట. అది అటువంటి ఆ గంగ ఆ ఈశ్వరుని యొక్క జటాజూటంలో అలా పడుతుందట. పడుతుంటే ఎలా ఉందయ్యా అంటే ఆ శివుని నుదిటి మీద ముత్యాల మాల అలా ప్రకాశిస్తోందట. సా బభూవ విసర్పంతి త్రిధారాజన్ సముద్రగా ఫేన పుంజాకుల జలా హంసానామివ పంక్తయ క్వచిదాభోగ కుటిలా ప్రస్ఖలంతి క్వచిత్ క్వచిత్ సా ఫేన పట సంవీత మత్తేన ప్రమదా వ్రజత్ క్వచిత్ సా తూయనినదైః నదంతి నాదముత్తమం ఏవం ప్రకారాన్ సుబహూన్ కుర్వతి గగనాచ్యుత పృథివీతలమాసాద్య భగీరథమధా బ్రవీత్. ఆ సముద్రం వైపు ప్రవహించేటువంటి ఆమె 3 ధారలు కలిగి ఉందిట. నురుగు పంజాలు కలిగి ఉంది. హంసల బారులోలే వంకర్లు తిరుగుతూ శరీర పుష్టి కలిగినటువంటి స్త్రీలాగా పైనుంచి కిందకు జారుతూ ఉందిట. తెల్లని వస్త్రాలు దాల్చినటువంటి మదించినటువంటి స్త్రీలాగా నురుగంతా కూడా ఆమెను కప్పేసిందిట. జలాల ఆ ధ్వనులతోటి విపరీతమైనటువంటి ఒక అందమైనటువంటి రొద వస్తుందంటే, ఒక చక్కటి ధ్వని వినిపిస్తుందంటే ఆమె అలా కింద పడుతుంటే ఈ ప్రకారంగా అనేక రూపాలుగా కనిపిస్తూ ఆకాశం నుండి కిందకి జారుతోంది. ఆ విధంగా భూమిని చేరుతోంది ఆమె. ఆ ఈశ్వరుడి దగ్గరికి వచ్చింది. ఆ ఈశ్వరుడి దగ్గర నుంచి జటాజూటంలోంచి ఆ కిందకి భూమి మీద కూడా వస్తోంది. వస్తూ ఆ భగీరథుడితో చెప్పింది, దర్శయస్వ మహారాజా మార్గం కేన వ్రజామ్యహం త్వదర్థం అవతీర్ణాస్మి పృథివీం పృథివీపతే. ఓ మహారాజా, నువ్వు ఇంతగా ప్రార్థన చేసావు కాబట్టి నేను ఈ భూమి మీదకి వచ్చానయ్యా. అందువల్ల నువ్వు మార్గాన్ని చూపించు, నువ్వు ముందర నడుస్తుంటే నీ వెనక్గా నేను వస్తాను, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి మార్గాన్ని నువ్వే చూపించు అని నీ కోసమని నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పిందట. ఏతచ్ఛ్రుత్వా వచో రాజా ప్రాతిష్ఠిత భగీరథ యత్ర తాని శరీరాణి సాగరాణాం మహాత్మన ప్లావనార్థం నరశ్రేష్ఠ పుణ్యేన సలిలేన చ. అది విని సంతోషించినటువంటి భగీరథుడు వెంటనే ఏ ప్రదేశంలో అయితే ఆ సగరపుత్రుల యొక్క శరీరాలన్నీ కూడా భస్మము చేయబడి ఉన్నాయో ఆ శరీరాల మీద, ఆ భస్మరూపమైనటువంటి ఆ శరీరాల మీద ప్రవహింపజేయడానికి గంగానదిని తీసుకుని ఆయన బయలుదేరేట. గంగాయా ధారణం కృత్వా హరో లోక నమస్కృత కైలాసం పర్వతం శ్రేష్టం జగామ త్రిదశైః సహ సమాసాద్య సముద్రం చ గంగాయా సహితో నృపః పూరయామాస వేగేన సముద్రం వరుణాలయం దుహితృత్వే చ నృపతి గంగాం సమనుకల్పయత్. ఆ విశ్వవంజుడైనటువంటి ఈశ్వరుడు గంగని శిరస్సు మీద ధరించి కైలాసానికి దేవతలతో సహా వెళ్ళాడు. ఆ భగీరథుడు గంగతో సముద్ర తీరాన్ని చేరి వరుణ నిలయమైనటువంటి సముద్రాన్ని వేగంగా నింపేట. ఆ రాజు ఆమెను కుమార్తెగా భావించేట. పితॄణాం చోదకం తత్ర దదౌ పూర్ణమనోరథ ఏతత్తే సర్వమాఖ్యాతం గంగా త్రిపదగాయధ. ఈ విధంగా ఆకాశంలో మందాకిని అనేటువంటి పేరుతోటి పరమ పవిత్రమైనటువంటి ఆ గంగా నది ఆ భగీరథుడి యొక్క ప్రార్థన చేత, తపస్సు చేత మెచ్చినటువంటిది, ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పుచ్చుకున్నటువంటిది ఆ గంగా నది భూతలం మీదకి వచ్చింది. ఆ భూతలం నుంచి ఆ భగీరథుడి ప్రయాణం చేస్తుంటే ఆయన యొక్క ఆ పితరులందరికీ కూడా ఉత్తమ గతులను సంప్రాప్తింప చేయడం కోసమని పాతాళానికి వెళ్ళింది. అంటే ఇంతవరకు దేవలోకంలోనే ఉన్నటువంటిది దేవలోకంలో నుండి భూమి మీద ప్రవహించి ఇప్పుడు పాతాళంలో కూడా వెళ్ళి త్రిపథగా అయింది. అంటే 3 లోకాల్లోనూ ప్రవహించేటువంటిదయ్యి త్రిపథ సంచారిణి అయినటువంటిదైంది గంగానది. పూరణార్థం సముద్రస్య పృథివీమవతారిత కాళేయాశ్చ యథా రాజన్ త్రిదశైర్వినిపాతితాః సముద్రశ్చ యథా పీతః కారణార్థం మహాత్మన వాతాపిశ్చ యథా నీతః క్షయం స బ్రహ్మః ప్రభో అగస్త్యేన మహారాజా యన్మాం త్వం పరిపృచ్ఛసి. ఈ సముద్రాన్ని నింపడం కోసమనే ఇది ఆకాశం నుంచి కిందకు వచ్చింది. దేవతలు కాలకేయుల్ని చంపినటువంటి విధానాన్ని,
అలాగే లోకోద్ధరణం చేయడం కోసమని సముద్ర జలాన్ని తాగినటువంటి అగస్త్యుని యొక్క వృత్తాంతాన్ని, ఆ అగస్త్యుని చేత బ్రహ్మహత్యలు చేసేటువంటి వాతాపి నాశనం ఎలా జరిగిందో ఆ వృత్తాంతాన్ని, ఇవన్నీ కూడా నువ్వు ఏ విధంగా అయితే ప్రశ్నించేవో అట్లాగే ఈ గంగావతరణాన్ని ఇవన్నీ కూడా నేను నీకు చక్కగా తెలిపానయ్యా అని ఆ లోమస మహర్షి ఆ ధర్మరాజుతోటి పలికాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్య మాహాత్మ్య కథనే నవాధిక శతతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అగస్త్య మహాత్మ్యము అనేటువంటి 109వ అధ్యాయమైంది 110వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతమంతా కూడా లోమసుడు ఇంతవరకు ధర్మరాజుకు తెలియజేశాడు. అయితే ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆ వైశంపాయనుడు చెబుతున్నాడు, ఇదంతా అయిన తర్వాత జనమేజయ మహారాజా, తత ప్రయాత కౌంతేయ క్రమేణ భరతర్షభ నందామపరనందాం చ నద్యౌ పాప భయాపహే. ఓ భరతర్షభ, ఆ తర్వాత ధర్మరాజు క్రమంగా ముందుకు సాగాడయ్యా. పాపాలు పోగొట్టగలిగినటువంటి నంద అపరనంద అనేటువంటి నదుల వైపు యాత్ర ప్రారంభించాడు. పర్వతం సమాసాద్య హేమకూటమనామయం అచింత్యాన్ అద్భుతాన్ భావాన్ దదర్శ సుబహూన్ నృప. రోగశోకాలు లేనటువంటి హేమకూట పర్వతానికి చేరాడయ్యా అతడు. అక్కడ అచింత్యములైనటువంటి అద్భుతములైనటువంటి విషయాలను ఎన్నో చూశాడు. అది గంధర్వుల యొక్క పర్వతం, అది హేమకూట పర్వతం అంటే. అందువలన అంత చాలా గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం అదంతా కూడా. అటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళేటప్పటికి అనేకములైనటువంటి అద్భుతాలు చూస్తున్నట్ట. వాతాబద్ధ భవన్మేఘా ఉపలాశ్చ సహస్రశ నాశక్నువం స్తమారూఢం విషణ్ణ మనసో జనా. వాయువు యొక్క సహాయం లేకుండానే అక్కడ మేఘాలు ఏర్పడతాయట. అలాగే రాళ్ళు వాటంతట అవే పర్వతం నుంచి అలా జారుతూ ఉంటాయట. దీనులైనటువంటి జనులు అంటే ఏమాత్రమో పూర్వ సంచితమైన పుణ్యం లేనటువంటి వాళ్ళు కానీ, లేదా తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఆ పర్వతాన్ని అధిరోహించలేరు. వాయుర్నిత్యం భవౌ తత్ర నిత్యం దేవశ్చ వర్షతి స్వాధ్యాయ ఘోషశ్చ తథా శ్రూయతే నచ దృశ్యతే సాయం ప్రాతశ్చ భగవాన్ దృశ్యతే హవ్యవాహనః మక్షికాశ్చ అధసంస్తత్ర తపసః ప్రతిఘాతికాః నిర్వేదో జాయతే తత్ర గృహాణి స్మరతే జనః ఏవం బహువిధాన్ భావాన్ అద్భుతాన్ వీక్ష పాండవః. ప్రతిదినము కూడా అక్కడ గాలి చాలా సక్రమంగా వీస్తుందట. ఏ రోజు గాలి లేకుండా ఉండదు, హాయిగా ఉంటుందట. మేఘాలు చక్కగా వర్షిస్తూ ఉంటాయట. అలాగే వేదముల యొక్క వేద స్వాధ్యాయ ధ్వని వినిపిస్తుంది, కానీ చేసేవాళ్ళు ఎవరు కనిపించరు. కానీ నిత్యము కూడా వేద ఘోష అట్లా చక్కగా కర్ణపేయంగా వినిపిస్తూనే ఉంటుందట. చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా కనిపించట. అలాగే సాయంకాలము ఉదయము కూడా సూర్యుడు వెలుగుతూ కనిపిస్తాడట. తపస్సుకి విఘ్నం కలిగించేటువంటి దోమల మటుకు అక్కడ ఎక్కువగా ఉంటాయట, మాటి మాటికి కుడుతూ ఉంటాయట. జనుడు విరాగి అయ్యి అక్కడికి వెళ్ళినటువంటి విరాగి అయినటువంటి జనుడు అక్కడికి వెళ్ళి వైరాగ్యంలో ఉండకుండా ఇంటిని గుర్తు చేసుకుంటూ ఉంటాడట. అంటే విరాగము పోయేటువంటి విఘ్నాలన్నీ కూడా అక్కడ కలుగుతూ ఉంటాయట. ఇటువంటి అద్భుతాలన్నీ కూడా ధర్మరాజు చూశాడు అక్కడ. ఏమిటయ్యా ఈ పర్వతం యొక్క వైశిష్ట్యం ఏమిటి, ఇటువంటి అద్భుతాలన్నీ నేను చూస్తున్నాను అని ఆ యుధిష్ఠిరుడు లోమస మహర్షిని అడుగుతున్నాడు. ఏదేతద్ భగవం చిత్రం పర్వతేస్మిన్ మహోజసి ఏతన్మే సర్వమాచక్ష్వా విస్తరేణ మహాద్యుతే. ఓ మహాత్మా, ఈ పర్వతం మీద ఉండేటువంటి ఈ చిత్ర విచిత్రాలకన్నిటికీ కారణం ఏంటి? ఇవన్నీ కాస్త వివరించి నువ్వు చెబితే వినాలని కోరుకుంటున్నానయ్యా. నువ్వు త్రికాలవేదివి, సమస్త విషయాలు నీకు తెలుసు, అందువల్ల చెప్పవలసింది అని లోమస మహర్షిని ధర్మరాజు కోరాడు. అప్పుడు లోమస మహర్షి చెప్తున్నాడు, యథాశ్రుతమిదం పూర్వం అస్మాభిరరికర్షణ తదేకాగ్రమణ రాజన్ నిబోధ గదతో మమ. ఓ యుధిష్ఠిరా, మేము ఇదివరకు ఏదైతే దీని గురించి విన్నామో దాన్ని అంతా నీకు పూర్తిగా వివరిస్తాను, ఏకాగ్ర చిత్తంతో ఇదంతా వినవయ్యా అని చెప్పాడు.
అస్మిన్ వృషభకూటే భూత్ వృషభో నామ తాపసః అనేకశత వర్షాయు తపస్వి కోపనో భృశం. ప్రాచీన కాలంలో ఈ వృషభకూటంలో దీర్ఘాయువైనటువంటి గొప్ప తాపసైనటువంటి మిక్కిలి క్రోధశీలి అయినటువంటి వృషభుడు అనేటువంటి ఒక ఋషి ఉండేవాడయ్యా. సవై సంభాష్యమాణో అన్యైః కోపాద్గిరిమువాచ యైహ వ్యాహరేత్ కశ్చిద్ ఉపలాన్ ఉత్సృజేస్తథా వాతం చాహూయ మా శబ్దం ఇత్యువాచ సతాపసః వ్యాహరంస్తేహ పురుషః మేఘశబ్దేన వార్యతే ఏవమేతాని కర్మాణి రాజన్స్తేన మహర్షిణా కృతాని కానిచిత్ క్రోధాత్ ప్రతిషిద్ధాని కానిచిత్. అతడు ఇతరుల చేత మాటి మాటికి పిలువబడినటువంటి వాడే కోపించి పర్వతంతో ఈ విధంగా అన్నట్ట, నన్ను ఇక్కడ పిలిచినటువంటి వాడి మీద రాళ్ల వర్షాన్ని కురిపించు నువ్వు. నేను చెప్పక్కర్లే, ఎవడైనా నన్ను పిలిచినా వాడి మీద రాళ్ల వర్షం కురిపించు నువ్వు అని చెప్పేట. అలాగే గాలిని పిలిచేట వాయుదేవుణ్ణి, నువ్వు ఇక్కడ చక్కగా గాలిని వీచు కానీ శబ్దం మటుకు రాకూడదు, నిశ్శబ్దంగా ఇక్కడ గాలి వీచాలి అన్నట్ట. అలాగే ఇక్కడ ఎవళ్ళైనా మాట్లాడితే మేఘములు గర్జించి వాటిని మాట్లాడేటువంటి వాళ్ళని వారిస్తూ ఉంటుంది. అందువల్ల మేఘ గర్జన వాళ్ళని వారిస్తూ ఉంటుందట. ఇలా వృషభుడు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా ఆచరించాడు. ఇందులో కొన్ని అతను క్రోధం చేత చెప్పాడు, కొన్ని నిషేధాల కింద చెప్పాడు. ఈ విధంగా అంటే అతను మహా తపశ్శాలి కాబట్టి అతడు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా వినాలి కాబట్టి అలా ప్రకృతి అంతా కూడా అతని యొక్క ఆదేశంతో శాసనంతో కూడా వర్తిస్తోంది అక్కడ. నందాంత్వభిగత దేవా పురారాజన్నితి శృతి అన్వపద్యంత సహసా పురుషా దేవదర్శిన. ఓ రాజా, పూర్వకాలంలో దేవతలందరూ కూడా ఈ నందా తీరానికి చేరారయ్యా. అదే సమయంలో దేవదర్శనం కోరినటువంటి కొంతమంది మనుష్యులు కూడా ఇక్కడికి వచ్చారు. అది కూడా మేము విన్నాం పూర్వము. తే దర్శనం త్వనిచ్ఛంతః దేవాః శక్ర పురోగమాః దుర్గం చక్రురిమం దేశం గిరిం ప్రత్యూహ రూపకం. అయితే కనుక దేవతలు ఇక్కడికి వస్తూ ఉండేవారు. ఆ దేవతలు మనుష్యుల యొక్క దర్శనాన్ని ఇష్టపడేవారు కాదు. అందువల్ల ఈ మనుష్యుల దర్శనాన్ని ఇష్టపడినటువంటి ఇంద్రాది దేవతలు విఘ్నరూపమైనటువంటి పర్వతాన్ని ప్రవేశింప వీలు కానటువంటి ఒక దుర్గంగా చేశారు. దాంతో ఎవరు మామూలు వాళ్ళు ఎవరు కూడా ఈ పర్వతాన్ని ఆరోహించి వెళ్ళలేరు. తదా ప్రభృతి కౌంతేయ నరాగిరిమిమం సదా నాశక్నువన్నభిద్రష్టం కుత ఏవాధిరోహితం. దాంతో అప్పటి నుంచి మనుష్యులు అసలు ఈ పర్వతాన్ని చూడడమే వాళ్ళకు కుదరదు, ఎందుకంటే శక్యం కాదు. అటువంటిది ఇంకా అధిరోహించడం ఏంటి? అందువల్ల వాళ్ళు అసలు ఈ పర్వతాన్ని చూడలేరు, ఇంక దీని మీదకి ఎక్కడం అనేటువంటిది అసాధ్యం కదా. నా తప్త తపసా శక్య ద్రష్టుమేష మహాగిరి ఆరూఢుం వాపి కౌంతేయ తస్మాన్ నియత వాగ్భవ. అందువలన ఓ కౌంతేయ, తపస్సు చేయనటువంటి వాడు ఎవడు కూడా ఈ పర్వతాన్ని చూడలేడు, అధిరోహించలేడు. కాబట్టి నువ్వు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఇక్కడ తిరిగేటప్పుడు మౌనవ్రతాన్నే పాటించు అని చెప్పాడు. ఇహ దేవాస్తదా సర్వే యజ్ఞానాజహృరుత్తమాన్ తేషామేతాని లింగాని దృశ్యంతే అద్యాపి భారత. అలాగే ఇక్కడే పూర్వకాలంలోనే దేవతలందరూ కూడా గొప్ప యజ్ఞాలన్నీ కూడా చేశారయ్యా. ఈ వృక్షాలు యజ్ఞంలోని యోపస్తంభాల్లా కనిపిస్తూ ఉంటాయి ఈ వృక్షాలన్నీ కూడా. దేవాశ్చ ఋషయశ్చైవ వసంత్యద్యాపి భారత తేషాం సాయం తథా ప్రాతః దృశ్యతే హవ్యవాహన. ఆ దేవతలు ఋషులు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి ఉదయము సాయంత్రము కూడా అగ్ని ప్రజ్వలిస్తూ కనిపిస్తూనే ఉంటాడు. ఇహాప్లుతానాం కౌంతేయ సజ్జ పాప్మా అభిహన్యతే కురు శ్రేష్టాభిషేకం వై తస్మాత్ కురు సహానుజ. అందువలన ఇక్కడ ఎవరైతే ఈ నదిలో స్నానం చేస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా వెంటనే నశిస్తాయ్యా. అందువల్ల నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు నీ సోదరులతో కలిసినటువంటి వాడివే ఇక్కడ స్నానం చేయి.
తతో నందాప్లుతాంగస్త్వం కౌశికీమభియాస్యసి విశ్వామిత్రేణ యత్రోగ్రం తపస్తప్తమనుత్తమం. ఈ నందా నదిలో స్నానం చేసి కౌశికీక నదికి నువ్వు వెళతావు. విశ్వామిత్ర మహర్షి ఇక్కడే కఠోరము ఉత్తమము అయినటువంటి తపస్సుని ఆచరించాడయ్యా అని చెప్పాడు. తతస్తత్ర సమాప్లుత్య గాత్రాణి సగణో నృప జగామ కౌశికీం పుణ్యాం రమ్యాం శీతజలాం శుభాం. ఆ సోదరులతో కలిసి నందానదిలో స్నానం చేసినటువంటి ధర్మరాజు అక్కడి నుంచి పవిత్రము శైత్యము శుభకరమైనటువంటిది చాలా అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ కౌశికి చేరేట, కౌశికీ నదికి చేరేట. ఏషా దేవనదీ పుణ్యా కౌశికీ భరతర్షభ విశ్వామిత్రాశ్రమో రమ్య ఏష చాత్ర ప్రకాశతే. ఆ లోమసుడు చెబుతున్నాడు, ఓ యుధిష్ఠిరా, ఈ కౌశికి దేవనదయ్య చాలా పవిత్రమైనటువంటిది. అందమైనటువంటి విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమం కూడా ఇక్కడే చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంది. ఆశ్రమశ్చైవ పుణ్యాఖ్య కాశ్యపస్య మహాత్మన ఋష్యశృంగసుతో యస్య తపస్వీ సంయతేంద్రియ తపసోయ ప్రభావేణ వర్షయామాస వాసవం అనావృష్ట్యాం భయాద్యస్య వవర్ష బలవృత్ర. ఇక్కడ కశ్యప గోత్రజుడు మహాత్ముడు అయినటువంటి విభాండకుని యొక్క పుణ్య అనేటువంటి పేరు కలిగినటువంటి ఆశ్రమం ఉందయ్యా. అతని కుమారుడే ఇంద్రియ నిగ్రహం కలిగి తాపసి అయినటువంటి ఋష్యశృంగుడు దేశంలో అనావృష్టి ఆవరించినప్పుడు ముని భయంతో ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు. ఇతడు ఎక్కడ ఉంటే అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది, వర్షాలన్నీ కూడా సకాలంలో కురుస్తాయి, అనావృష్టి అనేటువంటిదే ఉండదు. మృగ్యాం జాత సతేజస్వి కాశ్యపస్య సుత ప్రభు విషయే లోమపాదస్య యశ్చకారాద్భుతం మహత్. అయితే ఈ కశ్యప వంశజుడైనటువంటి విభాండకుడి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు అన్నాడు, అతడు లేడికి పుట్టాడయ్యా. లోమపాదరాజు రాజ్యానికి ఇతడు ఎంతో మేలు చేసినటువంటి వాడయ్యాడు. నిర్వర్తితేషు సస్యేషు యస్మై శాంతాం దదౌ నృప లోమపాదో దుహితరం సావిత్రీం సవితా యథా. అలాగే సస్యాలన్నీ కూడా వర్షధారలతో సమృద్ధిగా పెరిగాయి. సూర్యుడు బ్రహ్మకు తన కుమార్తె అయినటువంటి సావిత్రిని అప్పగించినట్టుగా ఈ లోమపాదుడు ఏం చేశాడంటే తన కుమార్తె అయినటువంటి శాంతను ఈ ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా ఆ ఋష్యశృంగుడిని అనుగ్రహం పొందినటువంటి వాడే లోమపాదుడు తన రాజ్యంలో ఉండేటువంటి అనావృష్టిని అంతటిని పోగొట్టుకున్నాడు అని చెప్పాడు. ఆ మాట విన్నాడు యుధిష్ఠిరుడు. వెంటనే ఋష్యశృంగ కథం మృగ్యాం ఉత్పన్న కాశ్యపాత్మజ విరుద్ధే యోని సంసర్గే కథంచ తపసాయుత కిమర్థంచ భయాచక్ర తస్య బాలస్య ధీమత అనావృష్ట్యాం ప్రవృత్తాయాం వవర్ష బలవృత్ర. అప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడంటే ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు ధర్మరాజు. అందువలన ఎక్కడ ఏ విధమైన కొత్త అంశం వచ్చినా వెంటనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటాడు. అందువల్ల ఈ ఋష్యశృంగుడు లేడి వలన పుట్టాడు అనేటువంటి మాట విని అడుగుతున్నాడు, ఋష్యశృంగుడు లేడి నుంచి ఎలా పుట్టాడయ్యా? మనుష్యులు పశువుల నుంచి సంతానాన్ని ఎలా పొందుతారు? పొందిన అతడు తపస్సును ఎలా ఆశ్రయించగలిగాడు? అనావృష్టి ఏర్పడితే కనుక బలవృత్రులను చంపినటువంటి ఇంద్రుడు ఆ ఋష్యశృంగుడి మీద ఉండేటువంటి భయం వలన ఎలా వర్షాన్ని కురిపించాడు? కథన్ రూపాచ శాశాంత రాజపుత్రీ యతవ్రత లోభయామాస యాచేత మృగభూతస్య తస్య వై. అలాగే నియమ వ్రత అయినటువంటి వ్రతపాలన సాగించేటువంటి ఆ శాంత లోమపాదుని యొక్క కుమార్తె అయినటువంటి ఆ శాంత మృగస్వరూపుడైనటువంటి మనిషికి ఏ విధంగా మోహాన్ని కలిగించింది? లోమపాదశ్చ రాజర్షి యథాశ్రూయత ధార్మిక కథం వై విషయే తస్యా నావర్షత్పాకశాసన. ఆ లోమపాదుడు రాజర్షి ధార్మికుడు అని అందరికీ తెలుసు. అయినా అతని రాజ్యంలో ఇంద్రుడు వర్షాన్ని ఏ కారణంగా కురిపించలేదు. అంత అనావృష్టి అతనికి ఎలా వచ్చింది? ఏతన్మే భగవన్ సర్వం విస్తరేణ యథా తదం వక్తుమర్హసి శుశ్రూషో ఋష్యశృంగస్య చేష్టితం. ఇదంతా నాకు వివరంగా యథాతథంగా చెప్పవయ్యా.
నేను ఈ ఋష్యశృంగ మహర్షి యొక్క చరిత్ర అంతా కూడా నీ ద్వారా వినాలని కుతూహలపడుతున్నాను. అందువలన నాకు ఇదంతా వివరించవలసింది అని ధర్మరాజు ఆ లోమస మహర్షిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ లోమస మహర్షి ఆ ఋష్యశృంగుని యొక్క చరిత్ర తెలపడం ప్రారంభించాడు. ఇది రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.